చిన్నింట్లో పుట్టిన పెద్ద కలల కథ ఇది. తన చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోసే ఆమె పేరు మహాలక్ష్మి. ఇతర పిల్లలు ఇంకా నిద్రలో ఉన్నప్పుడే మహాలక్ష్మి కళ్ళు తెరుస్తుంది. ముందుగా బ్రష్ చేసి రోజుకి సిద్ధమవుతుంది. తరువాత చేతిలో ఊడతో ఇంటి ముందున్న దుమ్మును తోమేస్తుంది. తరువాత చిన్న కుండలో నీళ్లు తీసుకుని ఇంటి ముందంతా చల్లుతుంది. అమ్మలాగే ముగ్గులు వేస్తూ చిన్న వయసులోనూ పెద్ద అందాన్ని చూపిస్తుంది. ఆమె చేతుల ముద్ర ఇంటికి అలంకారం. ఇంట్లో పాత్రలు సర్దేసి గిన్నెలు తోముతూ ఇంటి పనుల్లో తల్లికి తోడవుతుంది. తర్వాత గిన్నెలు పక్కన బట్టలు ఉతకడం కూడా తన బాధ్యతే. చిన్న వయసులోనూ పెద్ద పనులు చేస్తుంది మహాలక్ష్మి. చిన్న వంటింటిలోకి వెళ్లి కూరగాయలు కోస్తూ అమ్మకు తోడుగా ఉంటుంది. ఆమె చిన్న చేతుల్లోనే వంటింటి రహస్యాలు పుడతాయి. స్టవ్ మీద పాత్రలు పెట్టి అన్నం మరిగేటట్లు చూసుకుంటూ కూర కాసేపు కలుపుతూ వంటలో భాగమవుతుంది. ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత జడ వేసుకుని యూనిఫామ్ వేసుకుని స్కూల్కి సిద్ధమవుతుంది మహాలక్ష్మి. బ్యాగ్ తగిలించుకుని ఇంటి గడప దాటి నడుస్తూ స్కూల్ బస్ వైపు అడుగులు వేస్తుంది. బెంచ్ మీద కూర్చుని టీచర్ చెబుతున్న పాఠాలు శ్రద్ధగా వింటుంది. ఇక్కడే ఆమె కలల దారి మొదలవుతుంది. స్కూల్ ముగిసిన తర్వాత ఇతర పిల్లలు ఆటలకెళ్తే మహాలక్ష్మి మాత్రం బస్ దిగి నేరుగా వాసవి షాపు వైపు నడుస్తుంది. కూరగాయలు సర్దడం, తూకం వేయడం, డబ్బులు చూసుకోవడం అన్నీ చురుకుగా చేస్తుంది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తుంది. రోజంతా అలసిపోయినా రాత్రి 9 గంటలకు మళ్ళీ పుస్తకం ముందు కూర్చుంటుంది మహాలక్ష్మి. కళ్ళు నిద్రతో మూసుకున్నా మనసు మాత్రం కలలతో మేల్కొంటుంది. ఒకరోజు ఈ కష్టం ఫలిస్తుంది అనే నమ్మకమే ఆమెకు శక్తి, ఆమెకు జీవితం.